ఏంటి సౌండ్? మసీద్లో నుండి నమాజ్ వినిపిస్తుంది. చూసారా, నా కాన్ఫిడెన్స్ కి ఆ అల్లా కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. సరే, ఉంటాను. గుర్రాన్ని తోలేవాడు సరిగ్గా ఉండాలే కాని గుడ్డి గుర్రం కూడా సరైన మార్గంలోనే పరిగెత్తుతుంది. కాని మీరు మాత్రం ఆ గుడ్డి కనిష్క చెప్పు చేతుల్లో కళ్ళున్న గుడ్డి గుర్రాల్లా అడ్డదిడ్డంగా పరిగెడుతున్నారు. కూర్చున్న కొమ్మనే నరుక్కునే మీలాంటి వాళ్ళని ఏమనాలో నాకు కూడా అర్థం కావడం లేదు. చెప్పావులే సోది. అయినా అంతా విన్నట్టున్నావుగా, ఈ పాటికి అర్థమయ్యి ఉంటుందిగా నువ్వు ఏమీ చేయలేవు అని. మీరు మారరు. ఒకటి చెప్తాను, గుర్తు పెట్టుకోండి. పంతులు గారు కనిష్కకి చాలా సహాయం చేశారు. కానీ కనిష్క ఏం చేసింది? నమ్మిన వాడిని నట్టేటా ముంచింది. పనికొచ్చిన వాడిని పొట్టన పెట్టుకుంది. రేపు మీకు కూడా అలానే జరగొచ్చు, అది తెలుసుకోండి. జరిగిన పరిణామాలు నమ్మదగ్గేటట్టుగానే ఉన్నందువల్ల డిఫెన్స్ లాయర్కి మరో అవకాశం ఇస్తున్నాను. మనకి టైం చాలా తక్కువగా ఉంది అభి. ఇంకొన్ని గంటల్లో జడ్జి గారు తీర్పిచ్చేస్తారు. ఈలోపు మనం ఆ పాపని పట్టుకోలేకపోతే అమ్మా నాన్నలు దోషులుగా మిగిలిపోతారు. ఇప్పుడు వాళ్ళని ఎలా కాపాడుకోవాలో, ఏం చేసి ఈ సమస్యను దాటాలో నాకేం అర్థం కావట్లేదు. అదే నాకు అర్థం కావడం లేదు రాహుల్ బాబు. మనం సాక్ష్యాధారాల కోసం ప్రయత్నిస్తూ ఉంటే వాళ్ళేమో ఆపుతున్నారు. ఇప్పుడు ఆ పాపని కూడా కిడ్నాప్ రాహుల్ బాబు, పాపని కిడ్నాప్ చేసిన వీడియో ఉంది కదా, అదొకసారి ఓపెన్ చేయండి. రాహుల్ బాబు, పాజ్ చేయండి. ఈ కారు ఎవరి పేరు మీద ఉందో తెలుసుకుంటే మనకొక దారి దొరికినట్టే. నువ్వు చెప్పింది నిజమే అభి, వెంటనే తెలుసుకోవాలి. సరే, నువ్వు వెళ్ళు. హలో మల్లికార్జున్, నాకు వెంటనే ఒక హెల్ప్ చేయాలి. చెప్పు రాహుల్. పాపని కిడ్నాప్ చేసేటప్పుడు ఒక కార్ వాడారు. ఆ కార్ ఎవరిదో తెలిస్తే మనకి హెల్ప్ అవ్వచ్చు. గుడ్ ఐడియా రాహుల్. ఆ కార్ నంబర్ చెప్పు, నేను ఇప్పుడే కనుక్కొని చెప్తాను. ఓకే, ఇప్పుడే చెప్తాను.
మేక్ ఇట్ ఫాస్ట్.